ఎక్కడెక్కడ తమ దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారత దాడులు జరుగుతున్నాయో అలాగే ఎంత నష్టపోయామని కూడా చెప్తోంది. రావల్పిండిలో వరుసగా భారీ పేలుళ్ళు, అలాగే శ్రీనగర్ ఎయిర్పోర్ట్ని ఒక సస్పెక్టెడ్ డ్రోన్ అయితే ఫ్రైడే అంటే నిన్న రాత్రి అటాక్ చేసింది. దట్ కౌంటర్ మెజర్స్ హ్యావ్ బీన్ యాక్టివేటెడ్ అని కూడా అఫీషియల్స్ చెప్తున్నారు. ఇక డ్రోన్ అటాక్స్ అంటే ప్రత్యేకించి జమ్మూ, సాంబా, బర్మర్, పోఖ్రాన్, ఫిరోజ్పూర్, రజౌరి, ఫలోది, బార్మర్, జైసల్మేర్, గుర్దాస్పూర్, హోషియార్పూర్, అమృత్సర్. సో ఇక్కడైతే డ్రోన్ అటాక్స్ జరిగినాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంతకుముందు మొత్తం ప్రీవియస్ క్లోజర్ ఆఫ్ 24 ఎయిర్పోర్ట్స్ గురించి చెప్పింది. మే 15 వరకు ఎయిర్పోర్ట్లన్నీ కూడా ఈ 24 ఎయిర్పోర్ట్లని మూసేస్తున్నట్టు చెప్తున్నారు. విక్రమ్ మిశ్రీ ఫారిన్ సెక్రటరీ అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చెప్తూ ప్రపోర్షనల్, అడక్వైట్ అండ్ రెస్పాన్సిబుల్ మేనర్లో ఇండియన్ ఫోర్సెస్ అటాక్ చేస్తున్నాయి, సివిలియన్స్ని ఎక్కడ కూడా టార్గెట్ చేయట్లేదనే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు శంకరుళ్ళ రవికుమార్ గారు, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి. మిగిలిన గెస్ట్ కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. నమస్కారం రవికుమార్ గారు. నమస్తే వాసు గారు. 24 ఎయిర్పోర్ట్లు అక్రాస్ ద కంట్రీ మన దేశంలో, వాటిని మే 15 వరకు మూసివేశారు. అంటే యుద్ధ తీవ్రత పెరిగింది, పాకిస్తాన్ తెగబడింది. అంటే పిచ్చోడి చేతిలో రాయి ఎలా ఉందో వాళ్ళ చేతిలో మిలిటరీ ఎలా ఉంది, లేకపోతే మిలిటరీ చేతిలో వాళ్ళు ఉన్నట్టు. ఇంకా మిలిటరీను ఉగ్రవాదులు కలిసి సహజీవనం చేసే ఏకైక దేశం, ఏకైక ప్రాంతం, దేశం అనకూడదేమో, ఏకైక ప్రాంతం పాకిస్తాన్ అయి ఉంటుంది. ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళ శవపేటికలు మోసి అంత్యక్రియలు నిర్వహించి కల్మా చదివి వచ్చే వాళ్ళని ఏమనాలో బాహ్య ప్రపంచం మరి వాళ్ళని చూసి ఫస్ట్ టైం నివ్వెరపోయింది. వాళ్ళు మిలిటరీ యూనిఫామ్ ధరించి మరి వాళ్ళు వచ్చి యుద్ధానికి తెగబడుతున్నారు. మరోపక్క కిమ్ నుంచి సంకేతాలు అందుతున్నాయి. ఆయన అన్మాన్డ్ సూసైడ్ డ్రోన్స్ని భారత్కి పంపడానికి అంగీకరించారు. బహుశా మరి కొద్ది రోజులు కూడా కాకపోవచ్చు, వితిన్ 48 అవర్స్ మనం దానికి సంబంధించిన స్పష్టమైన సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది. ఓవరాల్ సిచ్యుయేషన్ మీద భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అలాగే పాకిస్తాన్ తెగబట్టడం, దీని మీద వాట్స్ యువర్ కాల్ అండి? ముందుగా వాసు గారు, మీకు ప్రేక్షకులకు కూడా నమస్తే, ప్యానెల్ ఉన్న మిత్రులకు కూడా, ఎవరైనా ఉంటే మిత్రులకు కూడా నమస్తే. అయితే వాసు గారు, ఈరోజు చూస్తున్నాం మనము అంటే లేటెస్ట్ అప్డేట్స్లో 1-2 అప్డేట్స్ నాకు కూడా ఉన్నాయి. ఏంటంటే ఈరోజు తెల్లవారుజామున మన ఆకాష్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అయితే ఉందో దాని ద్వారా 2 పాకిస్తానీ జెట్స్ కూలగొట్టినట్టుగా మనకు సమాచారం అందుతుంది. దాంతో పాటుగా ఒక 2 పైలట్లను కూడా ఇంకా అదుపులో తీసుకుంటారు. సర్చ్ ఆపరేషన్ ఉందంటే వాళ్ళు ఎవరైతే ఆ జెట్స్ కూలగొట్టారో వాళ్ళు ఎజెక్ట్ అయినారు. ఎజెక్ట్ అయిన తర్వాత వాళ్ళు మన ప్రాంతంలోనే వాళ్ళు దిగినట్టు కనిపిస్తూ ఉంది. వాళ్ళ కోసం ఇప్పుడు ఇది లేటెస్ట్ అప్డేట్ మరి ఉన్నట్టుంది, మీ దగ్గర కూడా ఉన్నట్టుంది. అయితే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎక్కడ కూడా ఇంతవరకు దాదాపు 200 నుంచి 300 డ్రోన్స్ని పాకిస్తాన్ మన వైపు పంపించినా కూడా ఒక్క డ్రోన్ కూడా కింద నేలకు దిగి అక్కడ బాంబులు పేల్చే లేదా సెల్ఫ్ సూసైడ్ చేసుకునే అవకాశం లేకుండా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అది S-400 కావచ్చు, ఆకాష్ కావచ్చు, ఇంకా రాడార్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే భారత్ కంప్లీట్ గా ఫుల్ గా ప్రిపేర్ అయి ఉన్నది. పాకిస్తాన్ని నామరూపాలు లేకుండా, పాకిస్తాన్ పేరు ప్రపంచ పటంలో లేకుండా, పాకిస్తాన్ అనేది మర్చిపోయే గత చరిత్రలాగా చేసేందుకు భారత్ ఫుల్ గా ప్రిపేర్ అయి ఉన్నది అనేది మాత్రం మనకు స్పష్టం అవుతుంది. ఈ మేకపోతు గాంభీర్యం అయితే చూపిస్తున్నదో పాకిస్తాన్, అది కనీసం ఒక 2-3 రోజుల కంటే మించి ఉండదు. ఆ 2-3 రోజుల్లో కూడా ఇప్పటికే పాకిస్తాన్ సైన్యము ఎక్కడ కూడా కొంచెం కూడా అది చేయకుండా పోతున్నది. అయితే మనం ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు ఈ యొక్క యుద్ధానికి, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ యుద్ధ తీవ్రత పెరిగింది, యుద్ధం లాగానే కనిపిస్తూ ఉన్నది. యుద్ధానికి ఎక్కడ కూడా కొంచెం కూడా మనము భారత ప్రభుత్వానికి ఎక్కడ కూడా వ్యతిరేకంగా ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. ఖచ్చితంగా పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలనే మాట్లాడుతున్నారు. పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి, పాకిస్తాన్ నామరూపాలు లేకుండా చేయాలి. నిజంగా పాకిస్తాన్ బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ పాకిస్తాన్కి అసలు ఈ ప్రపంచ పటంలో చోటు లేకుండా చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు భావిస్తున్న తరుణం ఇది రాజకీయాలు. రవికుమార్ గారు, అది సరిహద్దుల్లో మనం చేస్తున్న యుద్ధం, పాకిస్తాన్ మీద చేస్తున్న యుద్ధం, దట్స్ ఓకే. వాట్ అబౌట్ మన ఇన్సైడ్ జరుగుతున్న పోరాటం? 20,000 మంది స్లీపర్ సెల్స్ హైదరాబాద్లో ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ఫర్మ్గా ఉంది. ఐబీ నుంచి, రా నుంచి,
ఎన్ఐఏ నుంచి కూడా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నుంచి కూడా స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. అండ్ మొన్న ఎలాగైతే టెర్రరిస్ట్ క్యాంపులను మ్యాప్ చేసి మరీ భారత సైన్యం కొట్టిందో, ఆ మ్యాప్స్ హైదరాబాద్లో వాళ్ళు ఎక్కడెక్కడ నివసిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు సివిలియన్స్ ఏరియాలను ఎంచుకుంటున్నారు, వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ సమాచారం లోకల్ పోలీసు సహకరించడానికి ప్రభుత్వం అనుమతిస్తే, నేను పోలీస్ ఇంటిగ్రిటీని ఎక్కడ క్వశ్చన్ చేయట్లేదు, వీ హ్యావ్ ద బెస్ట్ పోలీసింగ్ సిస్టమ్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ, వాళ్ళని అనుమతిస్తే ఏరేయటం పెద్ద కష్టం కాదు. ఎందుకని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి కాంగ్రెస్ పాలకులు ఆ మైనారిటీ అపీస్మెంట్ పాలిటిక్స్ జోలికి ఇవాళ కూడా దేశ భద్రతకు సంబంధించిన ప్రమాదం ముంచుకొస్తున్నా కూడా ఎందుకు ఉదాసీనంగా ఉన్నారు? నిమ్మకు నీరెత్తినట్టు